పూర్వము యజ్ఞదత్తుడు అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతనికి లేక లేక ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారునికి గుణనిధి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. ఇతడు బాల్యంలోనే విద్యాభ్యాసంలో అలవర్చుకోకుండా చెడు స్నేహాలతో అలవాటు పరుచుకున్నాడు. చెడు స్నేహితులతో తిరిగేవాడు. అందువల్ల భార్య భర్తకు చెబితే ఎక్కడ కోప్పడతాడో అనేసి ఆ విషయాన్ని యజ్ఞదత్తుడి దగ్గర దాచిపెట్టింది. యుక్త వయసు రాగానే ఒక కన్యనిచ్చి వివాహం జరిపించారు. వివాహమైనా కానీ గుణనిధి తన అలవాట్లనేమి మార్చుకోకుండా ఇంట్లోని వస్తువులన్నీ దొంగతనం చేసి జూదశాలకు వెళ్ళి ఓడిపోయి వచ్చేవాడు. ఒక రోజున యజ్ఞదత్తుడు స్నానం ఆచరించడానికి వచ్చి తన భార్యకి అంగుళీకాన్నిచ్చి భద్రపరచమని చెప్తాడు. ఆమె అక్కడ పెట్టి మర్చిపోతుంది. ఇక గుణనిధి అది తీసుకెళ్ళి జూదంలో కోల్పోతాడు. ఒకరోజు యజ్ఞదత్తుడు బయట పని మీద వెళుతూ ఉండగా ఒక బాటసారి చేతికి తన ఉంగరాన్ని చూశాడు. ఆగు, ఇది నీకెక్కడితే అని గద్దించి అతన్ని అడగ్గా ఆ వ్యక్తి, ఇది నీ కుమారుడు జూదంలో కోల్పోయాడు, నేను గెలుచుకున్నాను. ఇంకా నీ కుమారుడు ఇంట్లోని చెంబులు తపేళలు అన్నీ జూదశాలకు రాకముందే నీ కుమారుడిని జాగ్రత్త చేసుకోమని అతను ఎగతాళిగా హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఇంకా యజ్ఞదత్తుడు అలవమాలిన కోపంతో ఇంటికొచ్చి భార్యని అడుగుతాడు. ఆమె భయంతో వణికిపోయి అటు ఇటు వెతకసాగింది. తన కుమారుని విషయాన్ని తన దగ్గర దాచినందుకు భార్య మీద కోప్పడి తన కుమారునికి తిలోదకాలు ఇచ్చి భార్యను త్యజించి వేరే సోత్రీకన్యని వివాహం చేసుకొని వెళ్ళిపోతాడు యజ్ఞదత్తుడు. ఇంకా గుణనిధి, అయ్యో నేను చేసిన పనులన్నీ మా నాన్నకు తెలిసిపోయాయే, ఎట్లా చేయాలి అని కుమిలిపోతూ ఇంటికి వచ్చే ధైర్యం చేయలేక అటు ఇటు తిరుగుతూ ఆకలితో అలమటించసాగాడు. అటుగా వెళ్తున్న ఒక శివభక్త బృందాన్ని చూశాడు. ఆ రోజు బహళ చతుర్దశి. శివాలయంలో అర్చన చేసి శివునికి నైవేద్యాన్ని అర్పించడానికి ఆ బృందం వెళ్తుంటే ఆ ఆహార పదార్థాల యొక్క నైవేద్యం యొక్క సువాసనలకు ఆకలితో వాళ్ళను వెంబడించి శివాలయానికి వెళ్తాడు. ఈ విధంగా తను చేసిన పనులన్నిటికీ తనను తానే నిందించుకుంటూ కుమిలిపోతూ శివాలయం చేరి అక్కడ భక్తులందరూ తెల్లవార్దులు శివార్చన చేసి భజనలు చేసి పాటలు నృత్యంతో తెల్లవారుజాము నిద్రపోతారు. అప్పటిదాకా వాళ్ళు నిద్రపోవడం కోసం వేచి ఉన్న గుణనిధి వెంటనే లోపలికి వెళ్ళి అప్పుడే క్రీనీడ శివలింగం బాగాన క్రీనీడ పడుతుంటే దీపానికి తన ఉత్తరీయాన్ని చింపి ఒత్తివేసి దీపారాధన వెలిగించి అక్కడున్న నైవేద్యాలన్నీ కూడా మూట కట్టుకొని వెళ్ళిపోదామనే సమయంలో ఒక వ్యక్తి కాలు తొక్కుతాడు. ఇంకా ఆ వ్యక్తి లేచి దొంగ దొంగ అని కేకలు పెట్టగానే రక్షక భటులు వచ్చి కర్రతో తల మీద మోదితే అక్కడికక్కడే కపాల మోక్షం జరిగి ప్రాణాలు పోతాయి. ఈ యమభటులు వచ్చి గుణనిధిని తీసుకెళ్ళటానికి యమభటులు వచ్చారు. అప్పుడు శివభక్తులు కూడా వచ్చి, ఆగు, ఇతన్ని మేము తీసుకెళ్ళాలి అంటారు. ఇతను సూక్ష్మ శరీరం కోసం, అదేమిటి ఇతను చాలా దుష్టుడు కదా, మీరెందుకు తీసుకెళ్తారు అని అడగగా శివదేవతలు తెలుసో తెలియకో శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉన్నాడు, రాత్రి మొత్తం జాగారం చేసి శివార్చనలు విన్నాడు, దీపారాధన చేశాడు. ఇంకా అతని పాపాలన్నీ ఎప్పుడైతే దీపం ఒత్తి వెలిగించాడో అతని పాపాలన్నీ పటాపంచలైపోయి అతనికి పుణ్యం మాత్రమే లభించింది కనుక మేము తీసుకుపోతాము అని అతను సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్లారు. దూతలు వెళ్ళి యమధర్మరాజు చెప్పగా అతను శివభక్తులు అవన్నీ కూడా మీరు వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్తాడు. ఈ విధంగా గుణనిధి తను చేసుకున్న పుణ్యంతో మరల జన్మలో ఆరిందముడు అనే మహారాజుకు ధమనుడు అనే కుమారుడిగా జన్మించి పూర్వజన్మ భక్తి వల్ల రాజ్యమంతా కూడా శివారాధనలు ధూపదీప దహనాలతో రాజ్యాన్ని శివభక్తితో ప్రజలకు అనుకూలంగా సుపరిపాలన గావించాడు. అతను చేసుకున్న ఈ పుణ్య ఫలితం వల్ల మహారాజు అయ్యాడు. ఒక శివరాత్రి నాడు తను చేసిన పని వల్ల
శివుని యొక్క భక్తుడయ్యి తన పూర్వజన్మ సుకృతం వల్ల శివభక్తుడై రాజ్యమంతటా కూడా పరిపాలించాడు. అలాగే ఈ జన్మలో శివారాధన చేసి ప్రజలను పరిపాలించిన కారణంగా ఈ జన్మ పుణ్యంతో మరుసటి జన్మలో విశ్రవణ కుమారుడైన వైశ్రవుడిగా జన్మించాడు. వైశ్రవునిగా జన్మించి ధనాధిపతి అయిన కుబేరునిగా శివపార్వతుల దీవెనలతో కుబేరునిగా అవతరించాడు. దమనుడు అనే రాజు నుంచి కుబేరునిగా జన్మించాడు. శివార్చన వల్ల ఇంతటి పుణ్యఫలాన్ని గుణనిధి సంపాదించాడు. ఈ జన్మలో చేసిన మహాపుణ్య కార్యాల వల్ల మరుసటి జన్మలో మరలా కుబేరునిగా జన్మించాడు. అందువల్ల ప్రజలందరూ కూడా మంచి మనసుతో శివారాధన చేసి శివపార్వతుల యొక్క ఆశీస్సులు కృపను పొందగలుగుతారు. గుణనిధి చివరి రోజున చేసిన పుణ్యం వల్ల కళింగరాజైన అరిందమను కుమారుడిగా జన్మించాడు. ఆ జన్మలో చేసిన పుణ్యం వల్ల మరలా కుబేరునిగా జన్మించి ధనానికి అధిపతి అయ్యాడు. దీనివల్ల మనం ఏం తెలుసుకున్నామంటే పరమేశ్వరుని పూజించడం వల్ల చిన్న పుణ్యమైనా కూడా మనం చేసుకొని ఎంతో గొప్ప అదృష్టాన్ని పొందగలుగుతాం. కానీ ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి శివారాధనతో ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి మిత్రులారా.